హాయ్ అండి, వెల్కమ్ టు సాయి దుర్గా పెట్ షాప్. అంటే అయితే షిడ్జు పప్పీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ షిడ్జు పప్పీస్ కోసం తెలుసుకోవాలనుకుంటే నేను దీనికోసం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏంటి అంటే ఇప్పుడు ఈ షిడ్జు చాలా మంది అనుకుంటారు హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని. ఇది హెయిర్ ఎక్కువ ఉంటుంది కానీ మెయింటెనెన్స్ అయితే అంత ఎక్కువ ఏమి ఉండదండి. జస్ట్ జనరల్గా ఏంటంటే మనం గ్రూమింగ్ చేయము, దాన్ని స్నానం చేయించి వదిలేస్తాము. దానివల్ల ఏంటంటే నాట్స్ పడతాయి. వీక్లీ వన్స్ అయినా కానీ గ్రూమింగ్ చేయాలండి. నెక్స్ట్ ఇది సమ్మర్ కాబట్టి కంపల్సరీ ప్రతి పప్పి ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నామండి, టిక్ పౌడర్ యూజ్ చేయండి. టిక్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ చెమట ద్వారా వాటికి టిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఎప్పటికప్పుడు టిక్ పౌడర్ వేయడం వల్ల వాష్ చేసినప్పుడల్లా వాటి దగ్గర బ్యాడ్ స్మెల్ ఉండదు. దానికి తోడు ఈ టిక్ పౌడర్ వేయడం వల్ల దానికి టిక్స్ అవి కూడా రాకుండా జాగ్రత్తగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాక్సినేషన్ అండి, మీరు పప్పి తీసుకున్న తర్వాత డివార్మింగ్ వ్యాక్సిన్, పప్పి ఇంత పెట్టుకున్నాం కదా వ్యాక్సిన్ అవసరమా అనుకుంటారు, కానీ వ్యాక్సిన్ కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే దానికి ఏం డిసీజెస్ రాకుండా ఉంటాయి. అందుకని ఎవ్రీ 15 డేస్కి డివార్మింగ్ అయిన 3 డేస్ గ్యాప్ ఇచ్చి వ్యాక్సిన్ కంపల్సరీ చేయించాలి. అలాగే దీని మెయింటెనెన్స్కి వస్తే కనుక మీకు మంత్లీ 1000 రూపీస్లోని మీరు ఫుడ్ మీరు ఎంత రాయల్ కెనన్ పెట్టినా 1000 రూపీస్ అవుతుంది. ఇంకా తక్కువ అనుకుంటే పెడిగ్రీ, అట్లనే కెనన్ క్రీక్ ఇట్లాంటి ఫుడ్స్ ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీ పిల్లలతో కూడా హ్యాపీగా ఆడుతుంది. దీనికి ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, చిన్నపిల్లలు ఈజీగా క్యారీ చేయొచ్చు. మీకు ఎక్కడికి వెళ్ళినా క్యారీ కూడా ఈజీగా ఉంటుంది, బాస్కెట్లో క్యారీ చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కోసం వస్తే కనుక మీకు అన్నిటికన్నా లో బడ్జెట్లో మంచి క్వాలిటీ మంచి పప్పీస్ దొరికిపోతాయండి. ఇది 13,000 ఫీమేల్, 15,000 మేల్ వస్తుంది. ఇంకా మీకు ఇంకేమైనా ఫుడ్ కానీ ఇంకేమైనా యాక్సరీస్ కానీ ఏమైనా కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా మన స్టోర్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఈ పప్పీస్తో పాటు మనం అంటే ఈ రీల్ చూసి ఈ రోల్ చూపించిన ప్రతి కస్టమర్లకి కూడా ఈ పప్పీకి ఉన్న కస్టమర్కి ఒక కంటైనరు, ఒక 1 kg ఫుడ్, ఒక బౌల్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లనే క్యారింగ్ బాస్కెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చండి. మనం నెక్స్ట్ పప్పీ వచ్చి సైబేరియన్ హస్కీ అండి. హస్కీ పప్పీస్ చాలా యాక్టివ్ ఉంటాయి, చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. ఇంకా మీకు ఈ ఎండాకాలంలోని వెదరు తట్టుకోలేదేమో అనుకుంటారు, కానీ అలా ఏముండదండి. మనం ఏ వెదర్లో ఉంటామో ఆ వెదర్ సరిపోతుంది. కంపల్సరీ ఏసీ ఉండాలని అయితే ఏముండదు. కాకపోతే కొద్దిగా కూల్గా మెయింటైన్ చేసుకోవాలి, వీటిని కూల్గా ఉంచాలి. టైం టు టైం ఫుడ్ పెట్టాలి, ఎక్కువ వాటర్ ఇవ్వాలి. ఈ పప్పీకనే కాదండి, ప్రతి పప్పీకి కూడా కంపల్సరీ వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి ఈ సమ్మర్లోని. ఇంకా దీని ఫుడ్ వచ్చేసరికి మంత్లీ 2,000 to 3,000 ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. వ్యాక్సినేషన్ అంటే అన్ని పప్పీస్కి సేమ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందండి. అన్నిటికీ కూడా 5 వ్యాక్సినేషన్స్, ఒక రేబీస్ ఉంటుంది. అది కంపల్సరీ 15 డేస్ గ్యాప్లో ఇవ్వాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తుండండి. దీని ప్రైస్ వచ్చి మీకు స్టాండర్డ్ కోట్ అయితే మీకు 25,000 స్టార్ట్ అవుతుందండి. ఇది ఉలీ కోట్ కాబట్టి 35,000 ఉంటుంది. ఉలీ కోట్ బ్లూ ఐస్, ఇది బ్లూ ఐస్ ఉంటుంది, ఫుల్ ఉలీ కోట్ ఉంటుంది. మన నెక్స్ట్ పప్పీ వచ్చి టాయ్ పొమేరియన్ అండి. టాయ్ సైజ్ ఉంటుంది, 2 months ఓల్డ్ పప్పీ. ఇది ఎంత చిన్నగా ఉందో చూడండి, క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూడండి. ఇది ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుందండి, ఫుల్ ఫర్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉంటుందేమో అనుకుంటారు, అలాంటి హెయిర్ ఫాల్ అయితే ఏమి ఉండదండి. ఈజీ టు గ్రూమ్ చేసుకోవచ్చు, మీరే గ్రూమ్ చేసుకోవచ్చు. పార్లర్ కూడా తీసుకెళ్ళాలి, ఎక్కువ నాట్స్ పడతాయి అని కూడా ఏమి ఉండదు, ఈజీగా మనం గ్రూమ్ చేసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ వచ్చి మంత్లీ 1,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చి 2 kgs ఉంటుంది. అలాగే దీని సైజ్ వచ్చి 9 inches కన్నా ఎక్కువ హైట్ కూడా పెరగదు ఇది చాలా. ఇంకా దీని ప్రైస్కి వచ్చేసరికి 35,000 to 40,000 దాకా ఉంటుందండి. దీనికి కూడా ప్రతి ఒక్క పప్పీకి మన దగ్గర వ్యాక్సినేషన్ కంప్లీట్గా అయిపోయి ఉంటుందండి. ఆల్మోస్ట్ దీనికి కూడా ఒక వ్యాక్సిన్ అయ్యింది. మీకు ఈ పప్పీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ పప్పీ వచ్చి టాయ్ పుడిల్ అండి. ఇది ఫుల్ ఇంటెలిజెంట్ బ్రీడ్ అండి, చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది ఈ బ్రీడ్. అలాగే చాలా హైపర్ యాక్టివ్ కూడా ఉంటుంది. ఇంకా మీకు మెయింటెనెన్స్కి వస్తే లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మన దగ్గర సేల్ అయ్యే పప్పీస్ టాయ్ పుడిల్స్ అండి. ఎందుకంటే ఇంతకుముందు 1 lakh 1.5 lakh ఉండే, ఇప్పుడు ప్రైస్ కూడా చాలా తక్కువ అయిపోయింది. అందులోని కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మీకు కలర్ కానీ హెయిర్ అంతా కర్లీ వచ్చి చాలా క్యూట్గా ఉంటుంది.
మీకు ఈ పప్పీస్ కోసం ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తానండి. ఇంకా ఈ పప్పీ ప్రైజ్ వచ్చి మీకు 40,000 నుండి స్టార్ట్ ఉంటుందండి. 40,000 45,000 దాకా ఉంటుంది. మన నెక్స్ట్ పప్పీ వచ్చి గోల్డెన్ రిట్రీవర్ అండి. గోల్డెన్ రిట్రీవర్ పప్పీస్ చూడండి, షో క్వాలిటీ పప్పీస్, హెవీ బోన్ పప్పీస్ ఉంటాయి మన దగ్గర. అలాగే దీని మెయింటెనెన్స్కి వస్తే మంత్లీ 3,000 నుండి 5,000 దాకా ఉంటుంది. అది డిపెండ్ ఆఫ్ ఫుడ్, మీరు తీసుకునే ఫుడ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు రాయల్ కన్నా తీసుకుంటే 5,000 దాకా ఉంటుంది. అదే పెడిగ్రీ ఇట్లా తీసుకుంటే కనుక మీకు 1,500 2,000 2,500లో ఫుడ్ మెయింటెనెన్స్ అయిపోతుంది. మంత్లీ ఫుడ్ మెయింటెనెన్స్, వ్యాక్సిన్ షెడ్యూల్ కూడా సేమ్ ఉంటుంది. దీనికోసం ఇంకా అంటే హెయిర్ ఫాల్ ఉంటుందా అని అడుగుతారు చాలామంది. రిట్రీవర్ కదా హెయిర్ ఫాల్ ఉంటుంది, ల్యాబ్కి హెయిర్ ఫాల్ ఉండదని. అట్లా హెయిర్ ఫాల్ అనేది ఏమి ఉండదండి. బట్ ఏంటంటే మనం జనరల్గా చేసేది ఏం చేస్తామంటే స్నానం చేయించి వదిలేస్తాం. అట్లా వదిలేయద్దు, కంపల్సరీ గ్రూమ్ చేయాలి. గ్రూమ్ చేయడం వల్ల ఏంటంటే ఫాలింగ్ హెయిర్ అనేది బ్రష్లోకి వచ్చేసి ఇంట్లో హెయిర్ అది రాలకుండా ఉంటుంది. ఇంకొకటి ఇవి ఫ్రెండ్లీ ఉంటాయి, ఇల్లంతా తిరుగుతాయి, బాగా పరిగెడతాయి, చిన్నపిల్లలతో బాగా ఆడతాయి. కాబట్టి మీకు ఇల్లంతా జుట్టు రాలుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు ఎప్పటికప్పుడు గ్రూమ్ చేసుకోండి, ఇంట్లో అస్సలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు రిట్రీవర్లకి. దీని ప్రైస్కి వచ్చేసరికి మీకు 20,000 నుండి స్టార్ట్ అయ్యి జనరల్గా 18,000 నుండి కూడా ఉంటాయండి. కొద్దిగా తక్కువ క్వాలిటీ వస్తాయి. 20,000లో అయితే మీకు మంచి క్వాలిటీ పప్పీస్ వస్తాయి. 20,000 నుండి స్టార్ట్ చేసి 25,000 దాకా ఉంటుంది. మన నెక్స్ట్ పప్పీ వచ్చి చివావా అండి. ఇది నా ఓన్గా నేను బ్రీడ్ చేస్తుంటానండి చివావాస్. దీని మెయింటెనెన్స్ వస్తే చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా మీరు రీల్స్లో చూసి చాలామంది అనుకుంటారు ఇవి అగ్రెసివ్ ఉంటాయి, కరవడానికి వస్తాయి చిన్నపిల్లల్ని, చాలా అగ్రెసివ్ ఉంటాయి. అలా ఏం ఉండదండి. చాలా ఫ్రెండ్లీ బ్రీడ్ ఏమైనా ఉందంటే అది చివావా. లో మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు ఇంట్లో 24 గంటలు 24 ఓపెన్గా వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చి కిటెన్స్ అండి. మన దగ్గర పర్షియన్ కిటెన్స్ ఉన్నాయండి. ఇందులో డిఫరెంట్ ఐస్ ఉంటాయి. దీని బ్లూ ఐస్ ఉంది, దీని నార్మల్ ఐస్ ఉంది. దీని మెయింటెనెన్స్కి వస్తే చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. పాటీ ట్రైనింగ్ అది కూడా ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నార్మల్ ఐస్ అయితే మీకు 8,000 నుండి స్టార్ట్ అయ్యి 10,000 11,000 దాకా ఉంటదండి. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ కిటెన్స్ కూడా ఉంటాయి.